స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్ CEO గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం. మన PD గారికి స్వాగతం. రంగవరం పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి పల్లెనేర్ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు నాగరాజ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరి మున్సిపల్ కమిషన్ ఈస్ట్మెన్ కలర్స్ కంపెనీ CEO గారు శ్రీ రితేష్ గారికి, అదేవిధంగా మొయిద్దీన్ గారికి, స్థానిక ప్రజాప్రతినిధికి, హాజరైన ప్రతి ఒక్క మహిళలకి పేరు. మిమ్మల్ని ఇక్కడ ఒక కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ పెట్టాలంటే లేబర్ కావాలి. సో వాటిని ఉద్దేశించి ఇక్కడ గార్మెంట్స్ అంటే మీకు తెలుసు, టైలరింగ్ తెలిసిన వాళ్ళు, గార్మెంట్స్ కంపెనీలో పనిచేసి అనుభవం ఉన్న వాళ్ళు, తర్వాత నేర్చుకుంటున్న వాళ్ళు కూడా, అంటే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన కలెక్టర్ గారు ఈరోజు కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా కలెక్టర్ గారు మీతో మాట్లాడతారు. ఎంపీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. అందులో ఒకసారి మరి ఈనాటి స్థానిక ప్రజాప్రతినిధికి, హాజరైన ప్రతి ఒక్క మహిళలకి పేరు పేరున నమస్కారం. అనే గార్మెంట్స్ కంపెనీ ఇక్కడ నెలకొల్పాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఒక కంపెనీ కానీ గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. ఎక్స్పోర్ట్ ఒక గార్మెంట్ బేస్, ఒక టెక్స్టైల్ బేస్ కంపెనీ. తిరుపూర్ తమిళనాడులో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది, అక్కడ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్. సో ఈ కంపెనీ ద్వారా రాష్ట్ర HRD మినిస్టర్ అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్స్కి పెట్టిన తర్వాత ఫస్ట్ వీకోటలో ఒక సర్వే చేయడం జరిగింది. వీకోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది. మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు పల్లెనేరులో కూడా ఒక మీటింగ్ పెడితే పల్లెనేరులో సిచ్యువేషన్ ఏమిటి, పల్లెనేరులో డిమాండ్ ఏమిటి, పల్లెనేరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా. సో ఈ సందర్భంగా కూడా ఈసారి మనం పల్లెనేరులో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు అందరికీ తెలుసు, అందరికీ ఉద్యోగం కావాలి. ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి, ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం, టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువగా ఉద్యోగం ఇవ్వని సెక్టర్. సో కంపెనీతో మాట్లాడితే కంపెనీ ఏం చెప్పడం జరిగింది, కంపెనీ ద్వారా 2000 నుంచి 3000, 4000 వరకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు ఒక చోట. ఈ 2000, 3000, 4000 ఉద్యోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి, వర్క్ ఫోర్స్ ఇంట్రెస్టెడ్గా ఉండాలి, వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే సస్టైన్ అవుతుంది కంపెనీ. వర్క్ ఫోర్స్ ఉంటేనే బేసిక్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. మనం అందరూ చూస్తున్నాము, చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి, గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగినవి. కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే ఆర్ లేబర్ బేసిక్లీ కరెక్ట్గా పెంచలేకపోతే చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా అయినాయి, కంపెనీస్ క్లోజ్ కూడా అయినాయి. సో పలంనేర్ మండలే కాదు, పలంనేర్ చుట్టుపక్కల అంటే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే, గంగవరం ఉండొచ్చు, బైరెడ్పల్లి ఉండొచ్చు, మున్సిపల్ ఏరియా, రూరల్ ఏరియా, ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పెట్టగలిగితే మనం 2000, 3000, 4000 ఇండస్ట్రియల్ జాబ్ ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ తీసుకొని తయారవుతుంది. సో నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు ఈరోజు సభలో చూస్తే ఆల్మోస్ట్ 200 to 50 విమెన్ మెంబర్స్ వచ్చారు. మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, టైలరింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది వీటిలో. సో ముఖ్యంగా మీ తరఫు నుంచి ఇంట్రెస్ట్ వస్తే ఆర్ మీ VO మిగతా SHG మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్లీ 8-9 గంటల ప్రతిరోజు మీకు ఆ క్షమత ఉంటే పనిచేయడానికి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది. నేను ఏమేమి ఇప్పుడు నంబర్ చెప్పాం, 2000, 3000, 4000 వరకు ఉద్యోగం క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ సందర్భంగా పల్లెనేరు చుట్టుపక్కల మనం ఒక సర్వే కూడా చేశాం. ఓకే, మీ APM ద్వారా, VOs ద్వారా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే చూస్తే సుమారుగా 1200 SHG విమెన్ ఉన్నారు. వాళ్ళకి
కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్లో పనిచేశారు, ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు, అటువంటి ఫోన్ నెంబర్ డేటా కూడా కలెక్షన్ జరిగింది. సో ఈ 1200 డేటా కంపెనీతో కూడా షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి. సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు, వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ పెడతారు. సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది, ఎంతోమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు బేసిక్లీ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు. సో ఈ సభలో నేను ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో నుంచి వర్క్ ఫోర్స్ రాకపోతే వాళ్ళు చిత్తూరు వెళ్ళిపోతారు, ఈ చిత్తూరులో సపోజ్ కరెక్ట్గా వర్క్ ఫోర్స్ రాకపోతే పక్కన అనంతపురం వెళ్ళిపోతారు, సత్యసాయి వెళ్ళిపోతారు. సో కంపెనీకి చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఇనిషియేషన్ ఉండాలి, మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. బికాజ్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం పీరియడ్ అవుతాయి. సో నేను రిక్వెస్ట్ కోరికంటే ఖచ్చితంగా ఎప్పుడైనా అటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి. మీరు ముందుకు వస్తే మీ లాంటి చాలా మంది ఇంకా ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది. అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ ఎకానమీ కూడా పెరుగుతుంది. సో నేను అది రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి, ఫ్యూచర్లో సర్వే చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి, పార్టిసిపేట్ చేయాలి. కంపెనీ వచ్చిన తర్వాత మీరు రన్ చేసి జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది. మేబీ ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈ రోజు ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసేదనే ఆలోచనతోనే ఈ రోజు తిరుపూర్ నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియలైజేషన్ కావాలా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్కు మనకు ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాళ్ళని ఎక్కువగా కూడా పీడీ గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది. మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే, ఎందుకంటే ఈరోజు మనకు ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మనకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్, ఎందుకంటే గతంలో ఆ విశ్వమ పరిషత్కి అయితే దాదాపు 10 ఎకరాలు ఇచ్చాం. గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు 22 లక్షలు ఉంటే ఒక మహిళా ఎంటర్ప్రీనర్, ఈరోజు అందరూ మహిళలు ఇక్కడ ఉన్నారు, పక్కనే సాయికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా 50% తక్కువగా రేట్ ఇచ్చాం. అందరికి 22 లక్షలు ఇస్తే దానికి 10 లక్షలకే క్యాబినెట్ లో డెసిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడికి వస్తే ఆ ఇండస్ట్రీ వస్తే చుట్టుపక్కల డైరెక్ట్ ఇండైరెక్ట్, మీరు అక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే కాకుండా దానివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది. కానీ చుట్టుపక్కల షాపులు కానీ అన్ని రకాలుగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని ఉద్దేశం పెట్టుకునే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం. నేను కూడా ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను. కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయనేది కూడా వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా చేసుకుంటారనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కూడా మీరు ఒక గ్రూప్ గా తయారయ్యి అక్కడనే వాళ్ళ దగ్గర నుంచి జాబ్ వర్క్ తీసుకుని అక్కడే చేసి కూడా ఇచ్చేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ జాబ్ వర్క్ తీసుకుంటే మీకు 10 రూపాయలు ఎక్కువ మిగులుతుంది. మనకు మీకు ఇంట్రెస్ట్ కూడా అంటే మాకు అర్థమైంది. ఇప్పుడు మీరు జాబ్ వర్క్ తీసుకునేదానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు కాబట్టి చేస్తే 10 రూపాయలు మీకు ఎక్కువ వస్తుంది. లేబర్ కంటే కూడా జాబ్ వర్క్ పైన ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే మన ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా చెప్పారు, ఈరోజు తిరుపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నామని.
దేశం మొత్తం కూడా పట్టణాల నుంచి పల్లెలకు ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది. రూరల్ ఏరియాగా వస్తున్నది. బెంగళూరు చుట్టుపక్కల ఈ యొక్క టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అవన్నీ తిరుపూర్ దగ్గర కూడా బ్రహ్మాండంగా కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో వాళ్ళకు కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనలాంటి రూరల్ ఏరియాస్కు రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఇక్కడికి మనం తీసుకురాగలిగితే ఇక్కడ మనందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి వచ్చే ప్రయత్నం ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా సహకరించడానికి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు, మీ ప్రజాప్రతినిధిగా నేను కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా ఉన్నారు. కాబట్టి వాటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని వాడుకోవడానికి మీరు అందరినీ ఇప్పుడు మాట్లాడే పని లేకుండా ఒకే మాటలో మీరు చెప్పేశారు. మాకు ఎంప్లాయ్మెంట్ కంటే జాబ్ వర్క్ అయితే మాకు ఇష్టం అనేది మీ మనసులో ఉండాలనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. కాబట్టి దానికి కూడా ఏ రకంగా చేయాలనేది ఆ ప్రతినిధులతో మాట్లాడి చెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సార్ మేము ఇప్పుడు ఆల్రెడీ టీచింగ్ చేస్తున్నాం ఇంట్లో. ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ కూడా ఇంకా కాస్త కూర్చో రాజు ట్రైనింగ్ కూడా వెళ్ళాము. సో మీ గవర్నమెంట్స్ పెట్టాము అన్నారు. ఓకే, బాగానే ఉంది సార్. అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, 100% సక్సెస్ సార్. దాంతో ఇంకా చాలా మంది ఇంట్లో నుంచి బయట ఆడవాళ్ళు ఉన్నారు. అందుకోసమని వాళ్ళు ఫీజ్ వర్క్ లాగా ఆల్రెడీ ముందు బయట వాళ్ళంతా ఇస్తున్నారు వీళ్ళకి. సో ఆ విధంగా ఫీజ్ వర్క్ లాగా ఇస్తే 100 ఇంత అమౌంట్ ఇస్తా అన్నారు. ఆ విధంగా ఏమైనా అవకాశం ఉంటే ఎలిజిబుల్ ఉంటే ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్. అంతే, ఇంకేం లేదు. సో చాలా థ్యాంక్ యూ సార్. Which is there from long time, but there is a big demand. This industry today, India is still lacking. If you see our neighboring countries like Bangladesh, China, Vietnam, these are the countries which produces maximum garments. So, ఈ పరిశ్రమ సంబంధించి దుస్తుల తయారీ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఇదంతా చాలా డిమాండ్ ఉన్న ఇండస్ట్రీ. అంటే పురాతన కాలం నుంచి కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఇప్పుడు పరిస్థితుల్లో మనకు పక్క దేశాలైనటువంటి చైనా కానీ, బంగ్లాదేశ్, వియత్నాం వీళ్ళన్నింటి నుంచి కూడా మనకు కాంపిటీషన్ ఉన్నందువల్ల మనము ఈ తయారీ రంగంలో ముందుకెళ్లాలనేది మన ముఖ్య ఉద్దేశం. If you see small example, Bangladesh, 70% of Bangladesh country earning is from this industry. సో మనకు బంగ్లాదేశ్ వాళ్ళు ముఖ్యంగా 70% అంటే వాళ్ళ ఆదాయంలో 70% టెక్స్టైల్ రంగం నుంచే, ఈ రెడీమేడ్ గార్మెంట్స్ నుంచే లభిస్తున్నది. So we as a company, we are operating in Tirupur. Now if you know about Tirupur is having close to 500,000 workers over there working in this industry. సో మనకు తిరుపూర్లో దాదాపు 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాము ఈ తయారీ రంగంలో, అంటే దుస్తుల తయారీ రంగంలో. Same way now if you see Bangalore also, there are many factories, many companies, they are operating there. In Andhra, Hindupur is one of the region which have also got this industry. సో మనకు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి ఈ రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీస్. అలాగే మనకి హిందూపూర్లో కూడా చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ కూడా నెలకొల్పబడినాయి. So earlier this industry was more into cities like Bangalore, Tirupur, Delhi, Mumbai, all those cities. Now people are like, we as a company, we are taking, rather than bringing people to cities, we are bringing factories to the villages actually. సో ఇంతకు ముందు అంతా మనకు ఎక్కువగా ముఖ్యమైన సిటీస్లో మాత్రమే ఇండస్ట్రీస్ ఉండేవి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే బాంబే కానీ, బెంగళూరు కానీ ఇలాగా. సో ఇప్పుడు మేము ఏమంటే మీ దగ్గరికి మేము వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. So there is a lot of potential in this industry. Like, we in fact India still need maybe 1 crore people to work in this industry even today. సో ఇది చాలా ప్రాముఖ్యం ఉన్న ఇండస్ట్రీ అన్నమాట. సో దీంట్లో ఇప్పటికీ దాదాపు ఇంకా 1 కోటి మందికి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉన్నది. So for that purpose only we are looking how many people are interested to work, how many people if you have like in the sense knowledge of this industry, it's very good, which runs almost like all working days. Business is also very consistent in this industry. It's only thing lacking is skilled manpower and consistency of the people in the industry. సో ఈ పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా స్కిల్ ఉన్న అంటే నైపుణ్యం ఉన్న వర్కర్స్ కావాల్సి ఉన్నది. కాబట్టి ఈ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి రావడం జరిగింది.